శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలో తరువాత పద్యం. అతిగుణహీన లోభికి పదార్థము కల్గిన లేకయుండినన్ మితమునకని కల్మిగల మీదటనైన భుజింపడు ఇంపుగా సతమని నమ్ము దేహమును సంపద ఏరులు నిండి పారినన్ గతుకగసూచు కుక్క తన కట్టడ మీరక ఉండు భాస్కర. ఓ ప్రత్యక్ష భగవానుడా, సూర్యభగవానుడా, లోకరీతిలో నదులు ప్రవాహం ఎక్కువైనా సరే దానిలో నీళ్లు తాగడానికి వచ్చినటువంటి కుక్క తన నాలికని గతుకుతుందే తప్ప ఎక్కువ తాగదు. అట్లాగే పీనాసివాడు లోభి తనకి సంపద ఉన్నా లేకపోయినా ఈ దేహం సంపద శాశ్వతం అని తెలిసి కొంచెం కొంచెంగానే తింటాడు తప్ప ఎక్కువగా ఉన్నదని ఆనందంగా అనుభవించడు. అంటే జీవితాన్ని అనుభవించాలంటే సంపద, ఈ దేహము శాశ్వతం అని అనుకోకూడదు. ఏ విధంగా అయితే కుక్క ఎదురుకుండా సముద్రం ఉన్నా, ఎంత నీరున్నా ఊరికే నాలుకతో గతుకుతుంది తప్ప నోరారా తాగదు. అట్లాగే పీనాసి వాళ్ళు కూడా డబ్బుంది కదా అని అనుభవించరు. మూటగట్టి రేపటి కోసం ఆలోచించి కూడగట్టుకుంటారు అని తెలియచేస్తున్నాడు లోకరీతిని